కేంద్రం టీపీఎస్కే హాల్లో సమావేశం జరిగి పత్రికా విలేకరుల సమావేశంలో ప్రధానంగా ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, అట్లాగే భాషా సాంస్కృతిక శాఖకు కూడా తీసుకురావాలనేది మా కోరిక. ఈరోజు ప్రభుత్వం అన్ని శాఖలకు 99 రోజులు ప్రజాపాలన ప్రణాళిక అనే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ 99 రోజులు ప్రజాకళలు అనే ఒక కార్యక్రమం పెట్టింది. దాన్ని మేము స్వాగతించాం, ఆ కార్యక్రమాన్ని హర్షించాం. ఆ కార్యక్రమం పెట్టడం వల్ల చాలా సంతోషపడ్డాం. అందులో ప్రధానమైన లోపం ఏంటంటే జానపద కళాకారుల్ని, గ్రామీణ కళాకారుల్ని, అంతరించిపోతున్న కళాకారుల్ని కనీసం గుర్తించకపోవడం, ఆ వేదిక మీద ప్రదర్శించకపోవడం, అంతరించిపోతున్న కళాకారుల్ని ఆ వేదిక మీదకి తీసుకొచ్చి ఆ ప్రదర్శనను ప్రదర్శింపజేయించి భావితరాలకు చూపించి అది వీడియో రూపంలో, విజువల్ రూపంలో, సోషల్ మీడియాలో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత భాషా సాంస్కృతిక శాఖది కాదా? మరి అందులోటి ప్రజాకళలు అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ప్రజాకళలు అంటే అవుట్ మీనింగ్ ఆఫ్ ప్రజాకళలు అంటే గ్రామీణ కళాకారులు, ఓ కోలాటం, చెక్క భజన, యక్షగానం, సింధు, భాగోతాలు, ఒగ్గు కథలు, అనేక గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ కునారిల్లుతున్న కళాకారులు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పించలేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. అయినా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పారదర్శకంగా ఉంది అని మేము అడుగుతూ ఉన్నాం. దానికి 99 రోజుల కార్యక్రమానికి ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎంతమంది కళాకారులు పాల్గొన్నారు, ఎన్ని గ్రామీణ కళాకారుల్ని ప్రోత్సహించారు, ఎంతమందికి అవార్డులు ఇచ్చారు, ఎంతమందికి రివార్డులు ఇచ్చారు, ఎంతమందికి పారితోషికాలు ఇచ్చారు, ఎంతమందికి గౌరవ వేతనాలు ఇచ్చారు, ఇదేం చెప్పరా? అంటే వీళ్ళంతా కళాకారులు అనేక జిల్లాల నుంచి దరఖాస్తులు పెట్టుకున్నారు. మేము ఈ కళల్లో, ప్రజా కళల్లో మేము ప్రదర్శిస్తాం, ఓ కోలాటం ప్రదర్శిస్తాం, ఓ భాగవతం ప్రదర్శిస్తాం, ఓ యక్షగానం ప్రదర్శిస్తాం అని దరఖాస్తులు పెడితే ఇప్పటికీ భాషా సాంస్కృతిక శాఖకు సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరు స్పందించి వెళ్ళే కళారూపాల్ని ప్రదర్శించడం కోసం అవకాశం ఎందుకే లేదు? అంటే కళాకారుల పేరు చెప్పుకొని కళాకారులకు సంబంధించిన బడ్జెట్ను కళాకారులకు వినియోగించకుండా మరి ఎవరికి వినియోగిస్తున్నట్టు? అంటే కళాకారులంటే తెలంగాణ గవర్నమెంటు అధికారికంగా ఉన్న సాంస్కృతిక కళాసారథులు వాళ్ళు మాత్రమే కళాకారుల? గ్రామీణ ప్రాంతంలో ఉన్న లక్షలాది మంది కళాకారులు మరి వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళకు నెలకు జీతాలు ఇస్తున్నారు, వాళ్ళ ఆటలు పాటలు ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసుకోండి. కానీ ప్రజాకళల దగ్గర కూడా గ్రామీణ కళాకారుల్ని గుర్తించకపోతే ఏమనాలి మిమ్మల్ని? అందుకోసం ఇది చాలా నిరసించదగ్గ కార్యక్రమం. గ్రామీణ కళాకారులు, జానపద కళాకారులను చోటు ఇవ్వకుండా, ఆ వేదిక మీద అవకాశం ఇవ్వకుండా మీరు 99 రోజులు పూర్తయినాయని ప్రకటించుకోవడం చాలా సిగ్గుసేటు అని నేను అంటా ఉన్నా. అందుకోసం ఇప్పటికైనా ఒక సంస్థల్ని పిలువరు, ఒక జానపద కళాకారులకు సంబంధించిన గురువుల్ని పిలువరు, అందులో మాస్టర్స్ ఉంటారు వాళ్ళని పిలువరు, అనేక వ్యవస్థలు ఉన్నాయి వాళ్ళని పిలవకుండానే ఏకపక్షంగా కొంతమంది వ్యక్తులు కలిసి నిర్ణయించుకుంటారు. దానివల్ల ఏం ఉపయోగం? అందుకోసం భాషా సాంస్కృతిక శాఖ తీరు మారాలి, డైరెక్టర్ తీరు మారాలి, అక్కడున్న యంత్రాంగం తీరు మారాలి అని మేము సవినయంగా కోరుకుంటున్నాం. అందుకోసం మేము సమాచార హక్కు చట్టం కింద, అట్లాగే ముఖ్యమంత్రి కింద ప్రజా కళలకు సంబంధించిన విషయంలో ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది జానపద కళాకారులకు అవకాశం ఇచ్చిర్రు, అంతరించిపోతున్న కళాకారులని ఏ మేరకు గుర్తించిర్రు, ఏం ఐడెంటిటీ కార్డులు ఇస్తామని జీవో ఇచ్చిర్రు, ఎంతమందికి ఇచ్చిర్రు? ఏం జూపల్లి కృష్ణారావు గారిని మేము అడుగుతూ ఉన్నాం. జూపల్లి కృష్ణారావు గారు ఒక 10 మందికి కార్డులు ఇచ్చేసి ముఖ్యమైన నాయకత్వానికి కార్డు ఇచ్చేస్తే అయిపోతుందా? 9,000 మంది పైచీలకు దరఖాస్తు పెట్టుకున్నారు, ఎందుకు అప్రూవల్ ఇవ్వట్లేదు? ఇంతవరకు గుర్తింపు కార్డులు ఎందుకు ఇవ్వట్లేదు? జానపద కళాకారులకు ఎందుకు గుర్తింపు కార్డు రావట్లేవు? 9,000 మందికి పెన్షన్లు ఇస్తామన్నారు, 6,000 రూపాయలు ఎందుకు ఇవ్వట్లేదు? ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు? అందుకోసం ప్రజాపాలన అంటే ఒకరిని అంటే పస్తులు ఉండమని మరొకరి కడుపులు నింపే కార్యక్రమం అన్ని ప్రజాపాలన అనరు. అందుకోసం అధికారులు, ముఖ్యమంత్రులు ఆలోచించాల్సిన విషయం ఒకటి, ప్రజా కళలు బతకాలంటే గ్రామీణ కళలు, గ్రామీణ సంస్కృతి, గ్రామీణ జీవన విధానము, గ్రామీణ చరిత్ర మొత్తం జానపద కళల్లో ఉంటుంది.
జానపద కళలు బతికినప్పుడు మాత్రమే సంస్కృతి బతుకుతుంది, చరిత్ర బతుకుతుంది, గ్రామీణ జీవనం బతుకుతుంది. ఇవాళ భాషా సాంస్కృతిక శాఖ కూడా గ్రామీణ కళల పేరుతో బతుకుతుంది. మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ఇవాళ కర్ణాటకలో మీరు కర్ణాటక గవర్నమెంట్ను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటారు కదా, మరి కర్ణాటక గవర్నమెంట్లో జానపద అకాడమీ ఉంది. ఆమె పేరు జోగాటి మంజమ్మ, పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఒక ట్రాన్స్జెండర్కు చైర్మన్ పదవి ఇచ్చారు. 107 కోట్ల రూపాయలు ఆమెకు మంజూరు చేసిరు. ఆ జానపద కళాకారులకు అందరికీ పెన్షన్లు, అక్కడ ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారో తెలుసా? 18,000 మంది జానపద కళాకారులకు పెన్షన్లు ఇస్తున్నారు. 6,000 రూపాయలు, అటు కేంద్ర ప్రభుత్వం 12,000 రూపాయలు ఇస్తున్నారు. తెలంగాణలో ఎంతమందికి ఇస్తున్నారు? మేము అందుకోసం పెన్షన్లు ఇక్కడ ఇవ్వట్లేదు, జానపద అకాడమీని ఏర్పాటు చేయట్లేదు, జానపద అకాడమీకి ఒక చైర్మన్ ఏర్పాటు చేయమని గత కొన్ని సంవత్సరాలుగా ఆందోళన చేస్తూ ఉన్నాం, అది చేయట్లేదు. అందుకోసం మేము యావత్తు కళాకారులందరూ కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు వచ్చేసింది. ఇంకా 2.5 సంవత్సరాలలో జానపద కళాకారుల్ని, గ్రామీణ కళాకారుల్ని, అనేక మంది కోలాట బృందాల్ని, భజన బృందాల్ని గుర్తించాలి, వాళ్ళను ఆదరించాలి, గురువుల్ని వాళ్ళ అభిప్రాయాల్ని తెలుసుకోవాలి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళ సంక్షేమం కోసం, గుర్తింపు కార్డుల కోసం పనిచేసినప్పుడు మాత్రమే తిరిగి కాంగ్రెస్ గవర్నమెంటు మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కానీ ఈ విధమైన ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెద్దు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఈ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు ఇది కరెక్ట్ కాదు అని మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి మిగతా వారు మాట్లాడాల్సిందిగా కోరుతాం.